దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి శుభనామంలో మీ అందరికి నిండు శుభాభివందనాలు నేను తెలియపరుస్తున్నాను. అందరూ కూడా బాగున్నారని, దైవికమైనటువంటి కృపలో ఎదుగుతూ అనేక మందికి దీవెనకరమైన పాత్రలుగా మీ జీవితాలన్నీ కూడా కట్టబడుతున్నాయని నేను ఎంతగానో నమ్ముతా ఉన్నాను. కొన్ని కారణాలు బట్టి కొంతకాలం నుండి మీ మధ్యకి రావడానికి అవకాశం లేకపోయింది. దేవుని యొక్క పనిలో కొంచెం భారం పెరిగిన కారణాన్ని బట్టి అనేక చోట్లకి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటువంటి కారణాన్ని బట్టి మీ అందరి మధ్యకి రాలేకపోయాను. అయితే నాకున్నటువంటి ఈ సమయంలోనే మీతో కొన్ని విషయాలన్నీ కూడా పంచుకునే ప్రయత్నం చేస్తాను. చాలా ఉన్నాయి మాట్లాడుకోవలసినవి, మీ వరకు చేర్చవలసినవి. అయితే ఒక విషయం అయితే మాత్రం తప్పకుండా మీ అందరికీ చేర్చే ప్రయత్నం చేయాలి. ఏమి అంటే, ట్రంప్ గారు రీసెంట్గా ఒక మీటింగ్లో ఆయన మాట్లాడేటువంటి మాట, నాకున్నటువంటి ఇన్ఫర్మేషను కొన్ని సీక్రెట్ సోర్సెస్ నుంచి వచ్చినటువంటి కొన్ని మాటలు కూడా ఏంటంటే, 2026 సంవత్సరానికి ట్రంప్ గారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినబడుతున్నటువంటి ఏకైక వార్త యూఎఫ్ఓస్, ఏలియన్స్ అనేటువంటి వార్త ఎక్కువగా వినబడుతూ ఉంది. దీని మీద ఇంక పూర్తిగా ఆయన మాట్లాడబోతున్నట్టుగా 2026లో ఇంకా అమెరికన్స్ అందరికీ కాదు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా ఉన్న విషయాన్ని బయటకు తీసుకొని రావాలని ఆలోచన వాళ్ళు ముందుకు వెళ్తున్నట్టుగా 2026 సంవత్సరం మొదటి 3-4 నెలల్లో ఇది బయటకు పంచుకునే అవకాశం ఉంది అనేటువంటి వార్తలు అయితే చక్కర్లు కొడతా ఉన్నాయి. అయితే ఇప్పటికే కూడా ఇంకా చాలామంది ఏలియన్స్ అనేటువంటివి లేవు, యూఎఫ్ఓస్ అనేటువంటివి లేవు అనేటువంటి విధంగానే మాట్లాడే వ్యక్తులు ఉన్నారు. అయితే నేను కూడా యూఎఫ్ఓస్ అనే దాని మీద, ఏలియన్స్ దాని మీద చాలా వీడియోస్ అయితే చేయడం అనేది జరిగింది. నా చిన్ననాటి ఆ దర్శనాన్ని కూడా మీ అందరితో పంచుకోవడం అనేటువంటి జరిగింది. అప్పుడు కూడా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎవరో కొంత వ్యంగ్యంగా మాట్లాడినటువంటి కారణాన్ని బట్టి వెంటనే వాళ్ళకి కౌంటర్ ఇవ్వడానికి నేను ఇష్టపడలేదు. కానీ నేను స్టేట్ మీడియా అంటే ఒక టీవీ ఛానల్లోకి వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళని పిలిచినప్పుడు ఈ ప్రస్తావన కూడా అక్కడ చేసే ప్రయత్నం చేశాను. ఒకవేళ నేను మాట్లాడింది ఒకవేళ రేపు అసత్యం అని తేలితే, నేను మాట్లాడింది అబద్ధం అని రుజువు అవుతే నా ముఖాన్ని ఎత్తుకోలేను. అయినప్పటికీ కూడా ఇది ఇక్కడే కాదు అందరికీ తెలియాలని చెప్పి స్టేట్ మీడియాలోకి సైతం వెళ్ళి ఏలియన్స్ అనేటువంటి ఉన్నాయా అని ఇంటర్వ్యూలో అడిగితే ఉన్నాయి అని చెప్పి అంత ఖచ్చితంగా నేను చెప్పి రాగలిగానంటే నాకు కలిగినటువంటి దర్శనం మీద ఎంత నమ్మకం ఉందో, దేవుడి యొక్క స్వరం మీద ఎంత విశ్వాసం ఉందో అది ముందు రోజుల్లో మీ అందరికీ కూడా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమంది కౌంటర్ వీడియోస్ అవి చేస్తున్నారంటే నేను అస్సలు పట్టించుకోవలసిన అవసరం లేదు. సమయము, కాలము వాళ్ళకి సమాధానం ఇస్తుంది. అయితే ఎవరో వీడియోస్ చేశారు, నేను వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావించడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ మీద నాకు ఇప్పటికీ కూడా మంచి అభిప్రాయం ఉంది. అది వారికి కూడా తెలుసున్నదేమో అని నేను అనుకుంటున్నాను. కాకపోతే నేనైతే ఆ విధంగా నేను రియాక్ట్ అవ్వాలనుకోవట్లేదు. కానీ చాలా తప్పు చేశారు వాళ్ళు. ముందు రోజుల్లో దేవుడే చూసుకుంటాడు, అది మీరు చూస్తారు కూడా, మీ కళ్ళతో మీరు చూస్తారు. అయితే ఒక తాతయ్య గారు, ఒక తాతయ్య గారు ఒకరు ఉన్నారు, గడ్డమ తీసుకుని ఆయన ఇంకో పాస్టర్ గారికి కలిపి ఏదో ఈ వీడియోలో చేసినట్టున్నారు. పర్వాలేదు, దాన్ని పెద్దగా తీసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఈ ఫేస్బుక్లో కూడా ఒక ఆయన నా వీడియో ఇది పెట్టి ఏలియన్స్ ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు ఈ పాస్టర్ గారు అని చెప్పి ఆయన కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. ఏమీ ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే నేను చెప్పినటువంటి మాట చేరనటువంటి వ్యక్తులందరికీ చేరదేస్తున్నారు. ఇప్పుడు నవ్వుకుంటున్నారు. ఇప్పుడు లేని మాటను పుట్టించే వాడిగా మీరు సృష్టిస్తున్నారు. సరే, రేపు రోజున ఉన్నాయన్న ఆధారాలతో కానీ బయట పెడితే మీరు మీ ముఖాలు ఎక్కడెత్తుకుంటారో, మీ ఛానల్స్ ఏమవుతాయి, లేదంటే మీరు చేసిన వీడియోలకు ఏమని మళ్ళీ తిరిగి సమాధానం ఇస్తారో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. నేనైతే డైరెక్ట్గా చెప్పాను, ఒకవేళ నేను చెప్పింది కానీ నిజం కాకపోతే నన్ను అబద్ధకుల సేవకుల్లో మీరు చేర్చేయచ్చు అని అంత బహిరంగంగా నేను చెప్పానంటే మీరు అర్థం చేసుకోవాలి. ఎవరు చెప్పారు అలాగే? నేను డైరెక్ట్గా చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఏలియన్స్ అనేటువంటివి ఉన్నాయి, అవి రాబోతున్నాయి, 100% రాబోతున్నాయి. అయితే కొంతమంది వీడియోస్ ఏమని చేశారంటే, నవంబర్లో వస్తాయని చెప్పావు కదా, మరి రాలేదే అంటే అబద్ధ బోధకుడివా, దొంగ సేవకుడివా అని అన్నారు. నేను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, నవంబర్లో వస్తున్నాయి అనేటువంటి వీడియో కానీ క్లిప్పింగ్ కానీ ఎవరన్నా నాకు పంపిస్తే నేను ₹1,00,000 ఇస్తాను వాళ్ళకి. ఒకవేళ నా ఫాలోవర్స్ కూడా చూసే ఉండొచ్చు, నవంబర్లో వస్తున్నాయని ఎక్కడ మేము చెప్పలేదు. ఒకటే చెప్పాం, నవంబర్లో వస్తున్నాయని చాలామంది మాట్లాడుతున్నారు. అవి నవంబర్లో రావచ్చు, రాకపోవచ్చు, అది నాకు తెలియదు. కానీ తప్పకుండా వస్తాయి అనే మాట మాట్లాడాం.
కానీ అది వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడం ఉంది. ఈ వీడియో కూడా వాళ్ళు యాడ్ చేశారు, క్లియర్గా అక్కడ మెన్షన్ చేశారు. చూసిన వాళ్ళు కూడా అదేంటి ఆయన అలా చెప్తే మీరు అలా పెట్టారు అనేటువంటి కమెంట్స్ చేస్తే ఆ కమెంట్స్ను కూడా డిలీట్ చేసేసారంట. ఆ కమెంట్స్ కూడా మాకు స్క్రీన్ షాట్స్ అనేటువంటివి వచ్చాయి. అది కూడా టైం వచ్చినప్పుడు అన్నీ బయట పెట్టే ప్రయత్నం చేస్తాం. ఎక్కడ నవంబర్లో వస్తున్నట్టుగా మేము చెప్పలేదు. ఈ ఎర్రని పెయ్యి బలి విషయంలో 100% చెప్పాను. బలి ఇవ్వబడింది యాక్యురేట్ పెయ్యి అని. ఇప్పటికీ అదే మాట మేము ఉన్నాం, ఎప్పటికీ అదే మాట మేము ఉంటాం. ఎందుకంటే దానికి సంబంధించిన ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి. కానీ ఎవరైతే నవంబర్లో వస్తాయి అని చెప్పి లేని మాటని పుట్టించి మాట్లాడుతున్నారో వారికి తెలియనటువంటి విషయం ఏంటంటే అది పెద్ద క్రైమ్ అని వారికి తెలియదు. సెక్షన్ 500 క్రింద సెక్షన్ 200 సంథింగ్ ఏదో ఉంది. ఆ చట్టాల క్రింద అది పెద్ద క్రైమ్ అవుతుందని చాలామందికి తెలియట్లేదు. లేని వార్తని ఒక వ్యక్తి మీద అభియోగాలను పుట్టించడం వల్ల ఒకవేళ ఆ వ్యక్తికాన్ని రివర్స్ అయితే ఆ వ్యక్తికాన్ని కేసు ఫైల్ చేస్తే 2 సంవత్సరాల జైలు శిక్ష అని మీకు తెలుసా? 2 సంవత్సరాల జైలు శిక్ష. అది పెద్ద క్రైమ్. అది మీకు తెలియక మాట్లాడుతున్నారేమో. ఒకసారి జాగ్రత్త పడడం మంచిది. నేను మళ్ళీ చెప్తున్నాను, నేనైతే సైలెంట్గా ఉంటాను. నేనైతే మిమ్మల్ని ఏం అన్నాను. నేను రియాక్ట్ కూడా అవ్వాలనుకోవట్లేదు, రీకౌంటర్ ఇచ్చి వీడియోలు చేయాలని కూడా నా ఉద్దేశం లేదు. ఎందుకంటే నా ఫాలోవర్స్ ఒక్కరు కూడా అన్న ఇలా పలానా వాళ్ళు వీడియో చేశారన్న మాట్లాడినా అనలేదు. ఎవరో ఇద్దరు కూడా కాదు, ఒకలే వాట్సాప్లో మెసేజ్ చేసి ఇలా మాట్లాడతారని. అంటే నా ఫాలోవర్స్కి నా మీద నమ్మకం చాలు అది నాకు. కాబట్టి బయట వాళ్ళ దగ్గర రుజువు పోర్చుకోవాల్సినంత అవసరం అయితే లేదు. కాబట్టి నేను నవంబర్లో వస్తారు అని చెప్పని మాటని చెప్పాను అన్నట్టుగా చిత్రీకరించేటువంటి వ్యక్తులకి ఏంటంటే అది చాలా పెద్ద క్రైమ్ అవుతుంది. తర్వాత మీ ఇష్టం, లేదండి మేము చూసుకుంటామంటే అలాంటి ఏమన్నా జరిగినా అంటే తర్వాత మీ ఇష్టం. అయితే 1,00,000 మంది ముందు నన్ను తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టినా, 1,00,000 మంది కూడా ఏలియన్స్ లేవని నాతో మాట్లాడినా, వాదించినా, నేను చెప్పే ఏకైక మాట అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ కూడా ఉన్నాయి. అవి ఏలియన్స్ అని అంటారా, గ్రహాంతరవాసులు అంటారా, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ బీయింగ్స్ అంటారా, మీరు ఎన్ని పేర్లన్నా పెట్టుకోండి. నా యొక్క ఉద్దేశం ఏంటంటే పడద్రోయబడినటువంటి దేవదూతల మూలంగా కలుగు చేయబడినటువంటి నెఫీలియన్ల యొక్క ఆత్మలు, అపవిత్రమైనటువంటి ఆత్మలు అనేది నేను చెప్తున్నాను. ఇది ఆధారాలతో కూడా మీకు అందరికీ చూపించే ప్రయత్నం చేశాను. లేఖనాల్లో కూడా లోకాసువార్తలో కూడా దాని గురించి యేసుక్రీస్తు ప్రభువు చాలా స్పష్టంగా తెలియజేశారనే విషయం చెప్పాను. లోకాసువార్త 21వ అధ్యాయం చాలా క్లియర్గా అక్కడ ఉన్నటువంటి సూచనలు ఆయన రాసినటువంటి మాట ఏంటో తెలుసా? మీరు మహాభయోత్పాతములను గొప్ప సూచనలు ఆకాశము నుండి చూస్తారు. లోకాసువార్త 21వ అధ్యాయం 11వ వచనంలో క్లియర్గా ఉంది. భూకంపాల కోసం, తెగుళ్ళ కోసం, కరువుల కోసం మాట్లాడుతూ ఆయన ఇచ్చినటువంటి ఆఖరి సూచన ఏంటో తెలుసా? ఆకాశము నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలు పుట్టును, అవి మీరు చూస్తారు అంటున్నాడు. ఆకాశములో సూచనల దగ్గర గ్రీక్ అనువాదంలో ఫోబిట్రాన్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. ఫోబిట్రాన్ అనగా ఫోబియో అనగా భయం, ఫోబిట్రాన్ అనగా ఆకాశ మృగాలు అనేటువంటి అర్థం వస్తూ ఉంది. ఆకాశ మృగాలు అని అర్థం వస్తున్నట్టు దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇది కూడా నేను చూపించాను. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి వాటిని కూడా ఎత్తి చూపించాను. 3 కప్పల వంటి అపవిత్రాత్మలు బయటకు వెళ్ళి అని చెప్పి. అసలు ఏలియన్స్ అనేటువంటివి లేవు అని వాదించే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెఫీలియన్లు ఉన్నారు అంటే నమ్మరు. ఎందుకంటే దేవదూతలకి మనుషులకి మధ్యన జరిగిన సంభోగమును బట్టి నెఫీలియన్లు పుట్టారు అనేటువంటి మాటని ఎవరైతే నమ్మరో వారు ఎలియన్స్ ఉన్నాయంటే కూడా నమ్మరు. వాళ్ళు తప్పేం కాదు. అసలు దేవదూతలకి మనుష్య కుమార్తెలుగా మధ్యన జరిగినటువంటి బంధాన్ని బట్టి పుట్టినటువంటి వ్యక్తులు నెఫీలియన్ అని, ఆ నెఫీలియన్ అనేటువంటి వాళ్ళని నాశనం చేసింది జలప్రలయం అని, ఆ నెఫీలియన్ యొక్క ఆత్మలన్నీ కూడా అపవిత్రాత్మలుగా లోకమంతా కూడా సంచరిస్తున్నాయని, వాటికి శరీరాలని తయారు చేసి ఇచ్చాడు అనేటువంటిది నా యొక్క ఉద్దేశం. నేను మాట్లాడుతూ ఉంటాను. ఆకాశంలో మనం పోరాడినది దురాత్మల సమూహంతోనూ, వాయుమండల అధిపతులతోనూ అనేటువంటి దాని గురించి అవన్నీ ఆత్మ సంబంధాలు. కానీ ఎలియన్స్ అనేటువంటివి అపవిత్రమైనటువంటి ఆత్మలకు సమకూర్చబడినటువంటి శరీరాలు కలిగినవి. అవి సాతాను చేశాడు. కాబట్టి నెఫీలియన్ విషయంలో ఎవరైతే తప్పుపోతూ ఉంటారో ఎలియన్స్ విషయంలో కూడా నమ్మే అవకాశం లేదు. కానీ 100% చెప్తున్నాను, 1,00,000 మంది మధ్య కాదు, ఏ టీవీ ఛానల్ పిలిచినా, ఎక్కడ పిలిచినా నేను ఒక్కటే చెప్తాను, అవి ఉన్నాయి, వస్తున్నాయి, రాబోతున్నాయి. అందులో సందేహం లేదు. అయితే 2026 సంవత్సరానికి ట్రంప్ గారు ఈ విషయం మీద స్పందించబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది కూడా, గొప్ప గొప్ప నాయకులు కూడా, అధికారులు కూడా దీని మీద స్పందించబోతా ఉన్నారంట. అప్పుడు వాళ్ళు స్పందించినప్పుడు ఉన్నాయి అని ఆధారాలతో కానీ బయట పెట్టారు అనుకోండి, మరి ఇప్పటి వరకు
నన్ను డిఫేమ్ చేయాలని, నన్ను ఏమి డ్యామేజ్ చేయాలని, నన్ను ఏదో తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించాలనే ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ ప్రేమపూర్వకం నేను కోరేది ఏంటంటే, అప్పుడు ఆధారాలతో కానీ బయట పెట్టారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? మేము పొరపాటు పడ్డాం, మమ్మల్ని క్షమించండి అని అనక్కర్లేదు, కానీ ఇంకా అలాంటి చేయడం మానేస్తే బాగుంటుందేమో. ట్రంప్ గారు ఏమి నా బామర్ది ఏం కాదు, ట్రంప్ గారు నా మేనమావ ఏం కాదు, నేను చెప్తే ఎలా మాట్లాడాలంటే చేసే వ్యక్తి అసలా కదా ఆయన. కాబట్టి ఇప్పుడు అలాంటి పెద్ద పెద్ద వ్యక్తులే, ప్రపంచ శాస్త్రవేత్తలే, ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులుగాంచినటువంటి పరిశోధకులే అవి ఉన్నాయి అనేటువంటి ఆధారాలను కానీ బయట పెడితే అప్పుడు మీరు ఏం చేస్తారు? నేను దానికోసం ఎదురు చూస్తున్నాను. ఏమని అడిగింది తెలుసు, ఇలాంటి వీడియోస్ అయ్యి నా మీద కౌంటర్ వీడియోస్ చేస్తున్నప్పుడు ఆ తాతయ్య గారు ముసలైన ఒక ఆయన ఉన్నారు, ఆయన పాస్టర్ గారు కలిసి చేసిన వీడియోలు ఇవన్నీ చూసినప్పుడు నేను దేవుడిని వాళ్ళకి బుద్ధి చెప్పండి, వాళ్ళని శిక్షించండి, వాళ్ళు చూసారా ప్రభు ఇలా మాట్లాడుతున్నా అనలేదు. ప్రభువా నేను కానీ ఒకవేళ పొరపాటుతే, ఒకవేళ లేని మాట నేను కానీ ఊహించుకొని ఒకవేళ మాట్లాడుతుంటే నన్ను సరిచేయండి. ఒకవేళ వాళ్ళు సత్యానికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాడుతూ నన్ను నిందించేటువంటి ప్రయత్నం చేస్తే సత్యాన్ని వాళ్ళు తెలుసుకుని అర్థం చేసుకునే వ్యక్తులుగా వాళ్ళు ఉండాలని మీ కృప చూపండి అని అన్న తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టండి ప్రభా, ఎవరికి బుద్ధి చెప్పండి ప్రభా అని అనలేదు. కానీ తప్పు చేశారు, 100% తప్పు చేశారు. నేను చెప్పేది సత్యము, నేను చూసింది సత్యము అని నమ్ముతున్నాను, అది దేవుడి నుంచి నేను చూసానని నమ్ముతున్నాను. ఒకవేళ దానికి వ్యతిరేకంగా మీరు పోరాడి దానికి వ్యతిరేకమైన రీతిలో ఒకవేళ నిందలో అవమానాలు అవమాన రకంగా మీరు మాట్లాడితే దాన్ని ఖచ్చితంగా మీరు లెక్క చెప్పుకుంటారు. అందులో ఏ విధమైన సందేహం లేదు. నేను చూస్తున్నాను ప్రభుత్వ అధికారులు ఎప్పుడు ఆధారాలతో బయటకు వస్తారా అని చూస్తున్నా. 100% కూడా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వాటి యొక్క ఉనికి గురించి చాలా క్లియర్గా మాట్లాడడం అనేది జరిగింది. బైబిల్లో ఉన్నాయా, బైబిల్లో రాయబడని వాటి గురించి మనకి ఎందుకని మాట్లాడుతూ ఉంటాం అంటే బైబిల్లో లేకపోతే ఇంక లేనన్నట్ట. బైబిల్లో రాయబడినవి మాత్రమే నిజాలా? బైబిల్లో రాయబడిందే సత్యమా? బైబిల్లో రాయబడనంత మాత్రాన అవి లేవు, అవి అబద్ధాలు అన్నట్ట. దాని అర్థం ఏమన్నా? బైబిల్లో చాలా రకాలైన పండుల కోసం మాట్లాడాడు, దానిమ్మ పండు కోసం మాట్లాడు, అంజూరపకాయ కోసం మాట్లాడాడు, ఇలాగ చాలా ఒలివులకాయ కోసం మాట్లాడు, ద్రాక్ష పళ్ళు కోసం మాట్లాడాడు ఆయన. ఇలా చాలా రకాలైనటువంటి పళ్ళు కోసం ఆయన మాట్లాడు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దేవుడు మాట్లాడు నిజమే. మరి మాట్లాడనటువంటి పళ్ళు కూడా చాలా ఉన్నాయి. మ్యాంగోస్ కోసం దేవుడు ఎక్కడ కూడా మాట్లాడలేదే, సీతాఫలముల కోసం దేవుడు ఎక్కడ కూడా మాట్లాడలేదే. అన్నంత మాత్రాన బైబిల్లో రాయబడలేదు కాబట్టి లేనట్ట దాని ఉద్దేశం ఏమన్నా? బైబిల్లో చాలా రకాలైన జీవుల కోసం ప్రస్తావించాడు దేవుడు. సింహాల కోసం మాట్లాడాడు, ఏనుగుల కోసం మాట్లాడాడు, ఒంటుల కోసం మాట్లాడాడు, గాడిదల కోసం మాట్లాడాడు. ఎక్కడన్నా దేవుడు చిలుక కోసం మాట్లాడా? ఉడత కోసం దేవుడు అని ఎక్కడన్నా మాట్లాడా? అంటే ఇవి లేవన్నా దాని అర్థం ఏమన్నా? డైనోసార్స్ కోసం రాయలేదన్నంత మాత్రాన లేవన్నా ఏమన్నా? కాదు కదా. పక్షుల్లో చాలా రకాలైన పక్షుల కోసం గ్రద్దల కోసం మాట్లాడాను, పౌరుల కోసం మాట్లాడాను, కాకుల కోసం మాట్లాడాను. మరి ఆ పక్షుల్లో ఒక జాతి పక్షి ఇప్పటికే మన మధ్య బ్రతుకుంది, చిలుక అనేటువంటి పక్షి. అది బైబిల్లో ప్రస్తావించబడాలి అంటే లేదా? అది లేదన్నట్ట. దాని అర్థం ఏమన్నా? అంటే బైబిల్లో రాయలేనంత మాత్రాన లేవన్నట్ట. బైబిల్లో రాయలేదు కాబట్టి లేదనుకోకండి. వాస్తవానికి ఏలియన్స్ కోసం చాలా క్లియర్గా రాయబడింది. లోకాసు వార్తలో ఆకాశము నుండి మహాభయోత్పాతములను మీరు చూచెదురు అన్నాడైనా. ఫోబిట్రోన్ అనేటువంటి పదం గ్రీకు పదం. ఆకాశ మృగాలు, అవి వాయుమండలాధిపతులు, లేదంటే ఆకాశ దుష్ట సైన్యము, దురాత్మల సమూహం అని కాదు. దాని అర్థం ఆత్మ సంబంధులు వేరు, శరీరాలతో కలిగి ఉన్నవి. సాతాను చేశాడు, నెఫీల్ యొక్క ఆత్మలకి శరీరాలను సమకూర్చుకున్నాడు, వాళ్ళకు సైన్యంగా మార్చుకున్నాడు. ఇవన్నీ కూడా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని లేఖనానుసారంగా మాట్లాడుతుండొచ్చు. కానీ నేను ఏం ఫీల్ అవ్వట్లేదు. ఎందుకని అంటారా? ఇప్పుడు నేను మాట్లాడిన మాట ఎవరైతే పొరపాటు పడి ఒక అబద్ధాన్ని మాట్లాడుతున్నట్టుగా, లేని మాటను మాట్లాడుతున్నట్టుగా చాలామంది అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇవి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఆధారాలతో లోకం కానీ చూపించింది అనుకోండి, అప్పుడు అందరూ కూడా ఈ పాస్టర్ గారు చెప్పింది నిజమే అని చెప్పి మాట్లాడరా? అప్పుడు దేవుడు ఇప్పటి అవమానం అంతా కూడా అప్పుడు ఘనతగా దేవుడు మార్చడంటారా? అవన్నీ కూడా ముందు రోజుల్లో జరగబోతున్నాయి. అప్పుడు చూస్తారు. చూసిన వాళ్ళు కూడా ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళందరూ కూడా మరి అప్పుడు ఏమవుతారో మనమైతే ఎదురు చూద్దాం. ఎందుకంటే నేను ఏమంటానంటే అండి, ఒక కెమెరా ముందు అలా కూర్చొని ఒకళ్ళ మీద ఒకళ్ళు సెటైర్లు వేసుకుంటూ, ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందించుకుంటూ, ఒకరు విమర్శించుకోవడం కాదు. ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా తప్పుగా మాట్లాడింది కరెక్ట్ అయితే అది కొంచెం అందంగా గౌరవప్రదంగా మాట్లాడితే బాగుంటుంది. అంతేగాని మాటలో పద్ధతి లేకుండా అగౌరవంగా మాట్లాడడం మంచిది కాదు. అది నేను దేవుని యొక్క సేవకుడిగా నేను క్షమిస్తున్నాను, కానీ మీకు మంచిది కాదు, ముందుగా చెప్తున్నాను. అది మంచిది కాదు అంత మాత్రం కూడా.
ఇది నేను వార్నింగ్ ఇస్తున్నారని కూడా అనుకోకండి. అది మంచిది కాదు. అది ఎందుకంటే క్రైస్తవులు మధ్యన మంచిది కాదు, అన్యుల మధ్యన కూడా దూషణ పాలవుతుంది. స్టేట్ మీడియాలోకి వెళ్ళి చెప్పొచ్చానంటే అర్థం చేసుకుంటే నేను ఎంత నమ్మకంగా ఉన్నాను. ముందు రోజుల్లో అది అందరికీ కూడా ఆధారాలతో కూడా దేవుడు బయట పెట్టబోతున్నాడు. ఇవన్నీ కనబడుతున్నప్పుడు మనుషులందరూ వాటి మీద ఒక ఏక అభిప్రాయం కలిగి ఉంటారు, ఏక నమ్మకం వచ్చేస్తాం ఏలియన్స్ ఉన్నాయి అనేటువంటి ఒక నమ్మకంలోకి ప్రపంచం ఎప్పుడైతే నడిపించబడుతుందో తర్వాత జరిగేటువంటి రహస్య రాకడ అనంతరం యాంటీ క్రైస్ట్ గడు ఈ వచ్చి దొంగిలించుకుని వెళ్ళిపోయినాయి, మనుషులను అపహరించుకుని వెళ్ళిపోయినటువంటి ఒక తప్పుడు బోధ, తప్పుడు వార్తను పుట్టించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది రాజకీయంగా ఎవరో వాడుకునేది ఏం కాదండి, నిజంగా చెప్తున్నానండి. ఒకవేళ ఏదన్నా ఉందనుకోండి, నేను ఇప్పుడే చెప్తున్నానండి, ఏలియన్స్ ఉన్నాయని ఇప్పుడు చెప్తున్నాను, అప్పుడు చెప్తున్నాను, తర్వాత రోజుల్లో కూడా చెప్తున్నాను. ఒకవేళ రేపు రోజున ఏలియన్స్ ఉన్నాయనేటువంటిది నిరూపించబడిందంటే ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి వ్యక్తులే ఆధారాలతో పాటుగా వాటిని నిరూపిస్తే మరి ఎప్పటి వరకు నేను మాట్లాడినటువంటి దాన్ని తప్పుగా ఎంచి తప్పుగా చూపించే ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఏం చేస్తారు? ఒకవేళ అవి లేవో నిరూపించబడ్డాయి అనుకోండి, నా ఛానల్ నేను డిలీట్ చేసేస్తాను. ఇంకెప్పటికీ కూడా యూట్యూబ్ సమక్షంలో నా ముఖాన్ని చూపించుకోవడానికి ప్రయత్నం చేయను. ఓకేనా? ఇది డీల్. ఒకవేళ ఉన్నాయని కానీ ఆధారాలతో బయటపడితే మరి మీరు కూడా ఇదే విధంగా ఛానల్ డిలీట్ చేసి నేను ఇంకెప్పుడు కూడా ఎవరి గురించి మాట్లాడను అనే విధంగా ఛానల్ డిలీట్ చేసేస్తారా? బాగుంది కదా ఇదేదో. నేను డైరెక్ట్గా సవాల్ అని అడగకూడదు, కానీ ఒక చిన్న అగ్రిమెంట్ అనుకోండి, నేను అవి లేవని కానీ నిరూపించబడితే నేను ఛానల్ పూర్తిగా మొత్తం క్లోజ్ చేసేస్తాను. ఒకవేళ ఉన్నాయని అంటే అప్పుడు మళ్ళీ వాళ్ళు ఫేక్ గల్లే, ప్రభుత్వ అధికారులు కూడా ఫేక్ని జనరేట్ చేస్తున్నారు, సాతానగాడు బాగా వాడుకుంటున్నారు అనేటువంటి వార్తలు మళ్ళీ పుట్టిస్తారు. ఇప్పుడు హైందవ ధర్మంలో కొంతమంది పెద్దలు ఉన్నారండి, పేర్లు నేను ప్రస్తావించాలనుకోవట్లేదు. స్టార్టింగ్ డేస్లో రాధా మనోహర్ దాస్ గారితో నేను వీడియోస్ చేసిన తర్వాత వాళ్ళు నాతో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత డిబేట్ చేస్తారంటే ఖచ్చితంగా చేస్తాను సార్. అయితే డిబేట్ ఎలా ఉండాలంటే సార్, మీరు ఎన్ని ప్రశ్నలు అయితే వేయాలనుకుంటున్నారో వేయండి, ఎన్ని విధాలుగా అయితే బైబిల్లో ఉన్నటువంటి విషయాలను తప్పు పట్టాలనుకుంటున్నారో పట్టే ప్రయత్నం చేయండి, వాటన్నిటిని తీసుకుంటాను. అవి తప్పు కాదని నేను నిరూపిస్తాను. అది నిరూపించబడిన తర్వాత నేను మాట్లాడింది రైట్ అని అన్నారనుకోండి, నా ఛానల్ డిలీట్ చేస్తాను, కొంత ధనాన్ని కూడా మీకు నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ మీరు తప్పుగా నిరూపించబడ్డారనుకోండి, మీ ఛానల్ డిలీట్ చేస్తారా? మీ ఛానల్ ఉండకూడదు. ఇది పందెం అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. ఇప్పుడు అదే నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడింది అసత్యమని కానీ నిరూపించబడితే నేను మీకు ఎప్పటికీ కనబడను, ఒక అబద్ధ బోధకుడి జాబితాలోకి వెళ్ళిపోతాను. ఒకవేళ అది నిజమని ఆధారాలతో పాటుగా కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ నిరూపిస్తే మరి మీరేం చేస్తారనేటువంటిది కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్నటువంటి ఫాలోవర్స్కి, వీక్షకులకి మీరు కూడా చెప్తే చాలా బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. అంతే. నేను మరలా చెప్తున్నాను, నవంబర్లో ఏరియల్స్ వస్తున్నాయని ఒక్క మాట అయినా నా ఛానల్లో కానీ నా వీడియోస్లో కానీ ఎవరైనా చూపిస్తే ₹1,00,000 మీ అకౌంట్కి నేను పంపిస్తాను. అంతేగాని లేని మాటను జనరేట్ చేయడం వల్ల చట్టపరమైనటువంటి చర్యలు కూడా దారి తీసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త పడడం మంచిది అంటున్నాను. నేను ఎక్కడ కూడా ఎడిట్ చేయడంలో ఏం చేయను, కాదు చూసుకోండి. నవంబర్లో రావచ్చు, రాకపోవచ్చు అని అన్నాను. ఇది క్లియర్గా మాట్లాడిన మాట. ఆన్ రికార్డ్ అంతా కూడా యూట్యూబ్లో అది కనబడతా ఉంది. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి మీరు ఆలోచించుకొని ఒకసారి పునరాలోచన చేసి మాట్లాడితే మంచిదేమో. నేను ఉన్నాయనే వాదిస్తాను, ఉన్నాయి అనే మాట మీద చివరి వరకు వెళ్తాను. దానికి కావలసిన లేఖన సంబంధమైన ఆధారాలు చూపించాను, లోక సంబంధమైన ఆధారాలు కూడా చాలా చూపించాను. అయితే ప్రభుత్వ అధికారులు అవి బయట పెట్టేటువంటి రోజుల కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఆ రోజులు వచ్చినప్పుడు అందరి నేత్రాలు తెరవబడతాయి. అందరి నేత్రాలు చూడండి. మీరు 2026కి ట్రంప్ గారు చాలా ప్రెసిడెన్సీలన్నీ కూడా వీటి మీద కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు బయట పెట్టేటువంటి వార్తలు బయటకు వచ్చి నేను కూడా నైట్ చూడడం జరిగింది. ట్రంప్ గారికి దీని గురించి ఇంకా డైరెక్ట్గా మాట్లాడతారని. అలాగే బైడెన్ గారు, ఆవిడ పేరేంటి, బిల్ క్లింటన్ గారు ఆవిడ కూడా పోటీ చేసింది. ఆవిడ కూడా మేము కానీ విన్ అయితే మేము యూఎఫ్ఎస్ కోసం మేము చెప్తా ఉన్నారు. అంటే రీసెంట్గా అమెరికన్ ఒక ఏరియాలో కూడా యూఎఫ్ఓ క్రాష్ అయింది. మనుషులు చాలామంది వాటిని క్యాప్చర్ చేసేసారు. ఈ క్యాప్చర్ చేసిన విషయం కూడా చాలా సర్క్యులేట్ అయిపోయింది కనుక ప్రభుత్వం మీద ఒత్తిడి ఎక్కువైపోయిందండి. నాసా కూడా తెలుసండి. నాసా కూడా ప్రభుత్వం ఆమోదం లేకుండా ఎన్ని బయట పెట్టదు. చూస్తారు కదా, ముందు రోజులు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. వచ్చిన తర్వాత ఎవరు నిజ సేవకుడే, ఎవరు అబద్ధ సేవకుడా మీరే తెలుసుకోండి అని నేను అనట్లేదు, కానీ నేను మాట్లాడిన దానిలో ఎంతవరకు వాస్తవం ఉందనేటువంటి గ్రహింపులోకి మీరు వస్తారని. అప్పటికైనా నేను చెప్పినటువంటి మాటలను బట్టైనా అమ్మో ఈయన చెప్పింది కరెక్ట్ అనేటువంటి ఒక ఆలోచన
ఖచ్చితంగా మీ అందరికీ కూడా దేవుని రాకడకి సిద్ధపాటు కలిగిస్తుందని, దేవుడు నిజమైన వాడిని, నిరూపించబడతాడని, దేవుడు వాటి కోసం లేఖనాల్లో మాట్లాడాడు అనేటువంటి విషయాలు కూడా మీరు నమ్మి తీరతారనే ఆలోచనలోకి మీరు వస్తారనేటువంటి ఉద్దేశంతో నేను ముందుకు వెళ్తా ఉన్నాను కనుక అవి నెఫీలియన్ల యొక్క ఆత్మలు, ఏలియన్స్ అనగా నెఫీలియన్ల యొక్క ఆత్మలు. కాబట్టి దీని గురించి ఎక్కువగా మీరు చేసినా నేను పెద్దగా దాని గురించి నేను ఏం చేయను. ఒకవేళ మిమ్మల్ని రీకౌంటర్ ఇవ్వాలనుకుంటే పేర్లతో పాటుగా క్లిప్పింగ్స్ కూడా నేను పెడుదును. వాస్తవానికి నాకు మీ మీద ఎప్పుడు నాకు మంచి అభిప్రాయం ఉంది. మీరు చేసిన అది కరెక్ట్గా లేనిది మాత్రం పుట్టించకండి. నేను అన్న మాటను మాత్రం మీరు అన్నాను అన్నట్టుగా మాత్రం క్రియేట్ చేయకండి. అది మంచిది కాదు. దయచేసి ప్రేమపూర్వకంగా ఈ విషయం తెలియపరుస్తున్నాను. కాబట్టి అనేక మందికి షేర్ చేయండి. 100% ఉన్నాయి, అవి రాబోతా ఉన్నాయి. అన్నిటికీ మించి దేవుని రాకడ చాలా దగ్గరగా ఉంది. అందరూ కూడా సిద్ధపడదాం, అనేక మందిని సిద్ధపడదాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.